మనందరికీ తెలుసు జంతువులంటేనే ప్రమాదకరమైనవి. వాటితో ఎప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. ఒక్కొక్కసారి అవి మనుషులతో ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ ప్రతిసారి అలాగే ఉంటాయనడానికి గ్యారంటీ లేదు. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో జంతువులు మనుషులకు ఎదురైనటువంటి కొన్ని సందర్భాలను చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం అక్కడ వీడియోని అయితే మొదలు పెడతాం. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. లిఫ్ట్ ఎక్కే సమయంలో కూడా మనం పైన కింద చూసుకుని ఎక్కాలి. మన ఇండియాలోని ఇలాంటి సందర్భాలు ఇప్పటి వరకు చాలానే జరిగాయి. ఊళ్ళల్లోకి సింహాలు గాని పులులు గాని వస్తూ ఉంటాయి. అలాంటిదే ఇక్కడ జరిగింది. ఇక్కడ ఒక సింహం ఊళ్ళోకి వచ్చి తిరుగుతూ ఉంది. ఎవరైనా సరే సింహాన్ని డైరెక్ట్ గా చూస్తే కాస్త భయంతో దాక్కుంటారు. మరికొంతమంది అతి ఉత్సాహంతో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక అతను వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా సింహం చూస్తుంది. అతని పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు అతను గట్టిగా అరవడంతో సింహం వెనక్కి వెళ్ళిపోయింది. ఇది మనందరికీ తెలుసు. మద్యం మత్తులో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా చేస్తూ ఉంటారు. మీరు ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ ఇన్సిడెంట్ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక జూలో జరిగింది. రెహాన్ ఖాన్ అనే అతను మద్యం మత్తులో జూలో ఉన్నటువంటి సింహం బోన్లోకి దిగేశాడు. బాబుగారు బోన్లోకి దిగడంతో పాటుగా సింహం దగ్గరకంటా వెళ్ళిపోయి సింహంతో కాసేపు ముచ్చట్లు చెప్పారు. కోట వేయడం వల్ల వచ్చినటువంటి ధైర్యం అనే సింహానికి తెలియదు కదా. ఈడేదో పెద్ద శక్తివంతుడానికి సింహం కూడా కాస్త వెనక్కి తగ్గి మనోడు చెప్తున్న సోదివంతం వింటూ ఉంది. కొంతసేపటికి జూ వాళ్ళు వచ్చి మనోడిని చక్కగా బయటకు తీసుకొచ్చేశారు. చాలా అదృష్టవంతుడే. సింహం దగ్గరకంటా వెళ్ళి మరి చిన్న గీటు కూడా పడకుండా బయటపడ్డాడంటే మామూలు విషయం కాదు. క్రూరమైన జంతువులు జాగ్వర్ కూడా ఒకటి. మనుషులు చూస్తే విపరీతంగా రెచ్చిపోయి వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ఈ జాగ్వర్ మాత్రం కాస్త డిఫరెంట్. దానికి చేప మాత్రమే కావాలి. ఎదురుగా ఉన్నటువంటి పెద్ద టార్గెట్ ని వదిలేసి బోట్లో ఉన్నటువంటి చిన్న చేప కోసం చాలా జాగ్రత్తగా వచ్చి ఆ చేపను పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీ డైవింగ్ చేద్దామని సముద్రంలోకి దిగుతున్న సమయంలో షార్క్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్రెండ్ పార్టీకి పిలిచాడు కదా అని వెళ్ళిన దాకా ఉండి అక్కడ మనోడేమో సింహాన్ని తీసుకువచ్చాడు. మిగతా వాళ్ళ పరిస్థితి చూడండి. మధ్యలో ఉన్న అతనికైతే గుండె జారి ప్యాంట్లోకి వచ్చిందని చెప్పాలి. ఎప్పుడైనా సరే ఎలుకబంటికి ఆహారం వెయ్యాలి అనుకున్నప్పుడు దూరంగానే ఉండి విసిరేయాలి. అలా కాకుండా కుక్కకు తినిపించినట్టు కూత్ కూత్ తింటావా అని అన్నారనుకో ర్యాంపాడేస్తుంది. ఇక్కడ అది జరిగిపోయింది. ఎలుకబంటి కావచ్చు లేదా ఏ ఇతర జంతువు అయినా సరే దూరం నుండి అమాయకంగా చూస్తుంది కదా అని దాని దగ్గరికి వెళ్ళాలని చూస్తే దానికి మూడు మారిపోయి మన పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎలుకబంటి వస్తున్న స్పీడ్ చూసి అది ఖచ్చితంగా దాడి చేయబోతుందని గమనించి ఇతను తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో ఎలుకబంటిని భయపెట్టగా అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు మాత్రం ఎప్పుడు ఎంత దగ్గరగా ఉండి ఫోటో తీయడానికి ప్రయత్నించకండి. అడవిలో చక్కగా టెంట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఒక ఎలుగుబంటి వచ్చి మన ముందు కూర్చుని ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అది చాలా భయంకరంగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ టెంట్ లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతుడే చెప్పాలి. ఎందుకంటే ఎలుగుబంటి తలుచుకుంటే టెంట్ మొత్తాన్ని పీకి పడేస్తుంది. కానీ అలా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని ఫారిన్ కంట్రీస్ లో ఇవి చాలా కామన్. అది ఏమిటంటే ఎలుగుబంటి ఇళ్లల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఆహారం పెట్టాలనుకుంటే దానికి కనపడేలా వదిలేస్తే సరిపోతుంది. అలా కాకుండా కూత్ కూత్ అని తినిపించాలని చూస్తే చిన్న చేపలైనా సరే గట్టిగా కొరుకుతుంది. ఇక్కడ అదే చేసింది. సీలైన్స్ అనేవి ఎక్కువగా పెంగ్విన్స్ ని వేటాడుతూ ఉంటాయి. ఇతర జంతువులతో పోలిస్తే సీలైన్ వేట అనేది కాస్త విచిత్రంగా ఉంటుంది. పెంగ్విన్స్ మాత్రమే కాదు మనుషులు కనిపించినా సరే వాళ్ళపైన దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ సీలైన్ ఒకరిపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే వాళ్ళ టైం బాగుండి అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. ఇండోనేషియాలో ఎక్కువగా మానిటర్ లిజర్డ్స్ అనేవి వీధుల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇళ్లలో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి.
ఫ్లోరిడాలో అయితే రోడ్డు మీదకి ఒక పెద్ద మొసలే వచ్చేసి హాయిగా చక్కగా తిరుగుతూ ఉంది. మొసలి పెద్దదైనా చిన్నదైనా సరే వాటి బైట్ ఫోర్స్ అనేది చాలా బలంగా ఉంటుంది. అందుకే వాటిని పట్టుకోవడానికి ఎవరు డైరెక్ట్ గా రిస్క్ చేయదలుచుకోరు. ఇక్కడ ఒక చిన్న మొసలి తిరుగుతూ మనిషిలో ఉన్నటువంటి ఇళ్ల దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పట్టుకెళ్లి దూరంగా పడేయకపోతే వీళ్ళకి రిస్క్. అందుకే పెద్ద డస్ట్బిన్ తీసుకుని దాంట్లో ఎక్కించి దూరంగా వదిలేశారు. హిపోస్ చూడడానికి ఒక భారీ శరీరం కలిగి చూడడానికి భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది వాటి ప్లేస్కి వెళ్ళి వాటిని వీడియో తీస్తూ ఉంటే అవి మాత్రం ఏం చేయకుండా ఫోజులు ఇస్తాయా? అవి కూడా దాడి చేయడానికి ట్రై చేస్తాయి. ఇక్కడ వీళ్ళపైన కూడా దాడి చేయడానికి ట్రై చేశాయి. వీళ్ళ వెంటనే తప్పించుకోగలిగారు. అడవికి దగ్గరగా ఉన్నటువంటి ఊళ్ళల్లోకి రాత్రి సమయంలోను పగల సమయంలోను సింహాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా 2 సింహాలు రాత్రి సమయంలో వచ్చాయి. ఈ 2 సింహాలకు ఒక ఆవు కనిపించింది. వెంటనే ఇవి ఆవు పైన దాడి చేయడానికి ప్రయత్నించాయి. ఆవు కూడా వాటి నుండి తప్పించుకోవడానికి చాలా ట్రై చేసింది. అది రాత్రి సమయం అయ్యేసరికి సింహాలను తరిమడానికి కూడా ఎవరూ లేరు. ఎంత ప్రయత్నించినా సరే సింహాల నుండి తప్పించుకోలేకపోయింది. జంగల్లో సఫారీ చేస్తున్న సమయంలో జీప్ ఆగి ఉండగా ఆ జీప్ దగ్గరికి ఒక సింహం వచ్చింది. సింహాన్ని చూడగానే జీప్ పైన కూర్చున్న అతనికి భయం వేసింది. కానీ భయాన్ని ప్రదర్శించకుండా శిల విగ్రహంలో అలా ఉండిపోయాడు. దాంతో కొంతసేపటికి సింహమే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు ఈ డైలాగ్ చాలాసార్లు వినే ఉంటారు. పందులే గుంపులకు వస్తే సింహం సింగిల్ గా వస్తుందని. అడవికి దగ్గరగా ఉన్నటువంటి ఊళ్ళలో ప్రయాణించే సమయంలో గుంపుగా ఉన్నటువంటి సింహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక అతను కార్లో ప్రయాణిస్తున్న సమయంలో గుంపుగా ఉన్నటువంటి సింహాలు కనిపించాయి. దగ్గరికి వెళ్తే దాడి చేస్తాయి అని ఏమాత్రం హడావిడి చేయకుండా తన వెహికల్ ని అక్కడే ఉంచేశాడు. సింహాలేమో వాడి దారిలో వెళ్తూ ఉన్నాయి. రిస్క్ అని తెలిసినా సరే కొంతమంది మౌంటైన్ బైకింగ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో భయంకరమైన జంతువులు కనిపిస్తూ ఉంటాయి. మౌంటైన్ లైన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక అతను మౌంటైన్ బైకింగ్ చేస్తున్న సమయంలో ఒక మౌంటైన్ లైన్ అక్కడికి వచ్చింది. అతని వెంట పడింది. చాలాసేపటి వరకు అతను తరుముతూనే ఉంది. ఇతని టైం బాగుండి ఆ మౌంటైన్ లైన్ ఇతన్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఒక మౌంటైన్ లైన్ దాడి చేయడానికి ప్రయత్నించింది. అడవిలో తిరిగేటువంటి వాళ్ళు సేఫ్టీ కోసం వాళ్ళతో పాటు ఒక గన్ తీసుకువెళ్తారు. ఇక్కడ మౌంటైన్ లైన్ వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్ తో భయపెట్టగా అది అక్కడి నుంచి పారిపోయింది. వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.